నమస్తే. సమకాలీన అంశాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. రాజకీయాల్లోకి దేవుళ్లను లాగొద్దు అంటే విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం చంద్రబాబు మాట్లాడడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది సార్. సో లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారాయా? అంటే ఈ రాజకీయంగా ఇప్పుడు దీని తీర్పు కాదు కనుక ఇప్పటికిప్పుడు మనం ఇబ్బంది అనలేం, కానీ డిఫెన్స్లో అయితే పడేస్తాయి. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఈ లడ్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేయడం తప్పని స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఏ రకంగా విచారణకు జరగకముందే కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పైన బహిరంగంగా ఎలా మాట్లాడతాడు? అందువల్ల సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్ట్నే క్వశ్చన్ చేసింది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీకు బార్ అండ్ బెంచ్ అని ఈ లీగల్ అఫైర్స్కు చాలా ప్రామాణిక వెబ్సైట్, దాంతో సహా చాలా జాతీయ మీడియా పెట్టే హెడ్లైన్ ఏంటి, సుప్రీంకోర్టు స్లామ్స్ చంద్రబాబు నాయుడు. అంటే సుప్రీంకోర్టు చురకలంటించింది చంద్రబాబు నాయుడుకు, ఇంకాస్త ఎక్కువైతే చీవాట్లు పెట్టింది అనేది చాలా పెద్ద పదం. కానీ చురకలంటించిందని మాత్రం జాతీయ మీడియా హెడ్లైన్స్. ఇది మీకు మన లోకల్ మీడియా అంటే అటు ఆ పార్టీ ఈ పార్టీ గోళ్ళలో ఉంటాయి. సో మనకి వాళ్ళ తెలుగు పత్రికల కవరేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఏ అంశం పైకి వచ్చింది, ఏ అంశం లోపలికి దాచేశారు అన్నది. సో కానీ నేషనల్ మీడియాకు ఇప్పుడు బార్ అండ్ బెంచ్, లైవ్ లా ఇవి ప్యూర్లీ వారికి పాలిటిక్స్ సంబంధం లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లను కవర్ చేసే వెబ్సైట్లు. సో సుప్రీంకోర్టు స్లామ్స్ చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఫస్ట్ అంశము ముఖ్యమంత్రి వ్యవహార సరళిని సీరియస్గా తప్పుపట్టింది. అంటే ఎందుకు తప్పుపట్టింది అంటే కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో మీరు విచారణ కూడా పూర్తి కాకముందు కంక్లూజివ్గా అంటే ఖచ్చితంగా ఇది కల్తీ అయింది అని తేలకముందు బహిరంగంగా ఎలా ప్రకటనలు చేస్తారు? ఇది ముఖ్యమంత్రి వ్యవహార సరళిని సూటిగా సుప్రీంకోర్టు అడిగింది. రెండవది ఏమడిగిందంటే ల్యాబ్ టెస్ట్లలో మీకు అనేక డిస్క్లైమర్లు ఉన్నాయి, అంటే ఫాల్స్ పాజిటివ్ రావటానికి ఉన్న అవకాశాలు కూడా చెప్పారు. మరి మాకైతే ఈ రిపోర్ట్ చూస్తే కంక్లూజివ్గా అంటే కల్తీ ఖచ్చితంగా జరిగిందని అని ప్రైమా ఫేసి ప్రాథమికంగా నిర్ధారణకు రాలేకపోతున్నాం. అనుమానాలు వ్యక్తం చేసింది మీరు విచారణ ఆదేశించారు, కానీ కంక్లూజివ్గా లేకముందే మీరు కల్తీ అయిపోయిందని ఎలా చెప్తారు? మీ ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మెటీరియల్ ఉందా అని క్లియర్గా ముఖ్యమంత్రిని తరఫు లాయర్, రాష్ట్ర ప్రభుత్వ తరఫు లాయర్ని సుప్రీంకోర్టు అడిగింది. డస్ యువర్ సీఎం హ్యావ్ ఎనీ మెటీరియల్ టు కంక్లూజివ్లీ ఎస్టాబ్లిష్ దట్ ఇట్ వాజ్ అడల్టరేటెడ్ విత్ ఎనిమల్ ఫ్యాట్ అని సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి వ్యవహార సరళిని పైన అడిగిన రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న ఏంటంటే 25వ తారీఖు ఎఫ్ఐఆర్ పెట్టారు, మీ ముఖ్యమంత్రి 18వ తారీఖే మాట్లాడాడు. అంటే 25వ తారీఖు మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన దానికన్నా 1 వీక్ ముందు ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు? నేను కూడా చాలాసార్లు ఈ మాట చెప్తూ వచ్చాను, అసలు ఇంతవరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, వీళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారని. సో ఇది మూడో ప్రశ్న అడిగారు. ఎఫ్ఐఆర్ ఏమో సెప్టెంబర్ 25న దాఖలు చేస్తే సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారు అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అడిగిన మూడో ప్రశ్న. నాలుగవ ప్రశ్న ఏంటంటే అసలు ఒక విచారణ మీరే ఆదేశించారు, యూ హ్యావ్ ఆర్డర్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ నౌ యూ ఆర్ ఆల్రెడీ స్పీకింగ్. మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక నిర్ధారణ చెప్తుంటే సిట్ ఏం చేస్తుంది? సిట్ ఎవరు? సిట్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులతో కూడుకున్నటువంటి విచారణ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించలేదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అభిప్రాయం చెప్తుంటే అది సిట్ పైన ప్రభావం చూపదా? యూ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ సిట్ అండ్ యు ఆర్ ఆల్రెడీ టెలింగ్ ఏంటి అని అడిగింది. నాలుగవ ప్రశ్న
ముఖ్యమంత్రి నేరుగా అడిగిన. 5వది జూలైలో ఈ రిపోర్ట్లు వస్తే సెప్టెంబర్లో మీరు ఎలా మాట్లాడారు, 2 నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇది సిట్ అడిగినటువంటి 5వ ప్రశ్న. మరి ముఖ్యమంత్రి 2 నెలలు ఎందుకు స్పందించలేదు అని. 6వది ఏంటంటే సిట్ మీరు వేశారు కరెక్టే, కానీ ఒకవైపు ముఖ్యమంత్రి ప్రకటనకు టీటీడీ ఈఓ ప్రకటనకు తేడా ఉంది. టీటీడీ ఈఓ ప్రకటనమో కల్తీ అయిన నెయ్యిని వాడలేదు అన్నాడు, ముఖ్యమంత్రి ఏమో వాడారు అన్నారు. ఎవరిది నమ్మమంటారు అని సుప్రీంకోర్టు అడిగింది. ముఖ్యంగా టీటీడీ లాయర్ సిద్ధార్థ లూత్రాను ఉద్దేశించి మీరు చెప్పండి అంటే ఆయన లేదు సార్, పిటిషనర్లు మీడియాలో వచ్చిన కథనాలను బట్టి చెప్తున్నారు ఇవో అన్నాడని. అంటే మరి మీరే చెప్పండి, గో బ్యాక్ టు యువర్ క్లయింట్, నువ్వు ఎవరి తరఫునైతే వాదిస్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వర్షన్ తీసుకొని రండి. ఏంటి అసలు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతున్నాడు, ఈవో ఒకటి మాట్లాడుతున్నాడు, మరి అందులో ఏది కరెక్టు అని. ఇక 7వది ముఖ్యమంత్రి ఇది ఎనిమల్ ఫ్యాట్తో ఆల్రెడీ జంతు కొవ్వుతో కల్తీ అయింది అని చెప్పాడు. కానీ మాకెక్కడ ఆ నెయ్యి వాడినట్టయితే ఇక్కడ మాకు డాక్యుమెంట్ ఇస్తే అర్థమవుతలేదు. వీఆర్ ఆఫ్ ద ప్రైమా ఫేసీ ఒపీనియన్ దట్ ద ఎవిడెన్స్ డజంట్ షో దట్ దిస్ గీ వాజ్ యూజ్డ్. ఈ అడల్టరేటెడ్ గీ వాడినట్టు ఎవిడెన్స్ కనబడతలేదు. మరి వాడారా లేదా తేల్చండి, తేల్చకముందే వాడారని చెప్పి ఆల్రెడీ ఎలా చెప్తారు? ఇలా సూటిగా ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు ముఖ్యమంత్రి ఉద్దేశించి అడిగినాయి. సో నేరుగా తర్వాత 7వది అసలు రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగకండి అని. ఇది కూడా ఎవరిని ఉద్దేశించింది మరి క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయాల్లో దేవుణ్ణి లాగకండి అంటే అది సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, పొలిటీషియన్లు అందరికీ వర్తిస్తుంది. మీరు రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగకండి అని క్లియర్గా అడిగింది. అందువల్ల డెఫినెట్గా ఇవన్నీ ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే వాళ్ళని ఎలాగైనా అటాక్ చేస్తారు, ఆ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను ఆయన అదే చేస్తారు అంటారు. నాగేశ్వర్ అంటాడు అడిగితే ఇదే ప్రశ్నలు నేను అడిగాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది పక్కకు పెడదాం, ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కనుక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అంతటి వాల్యూ ఉండదు. కానీ నాలాంటి వాళ్ళు అడిగితే ఏమన్నారు, ట్రోల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ట్రోల్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడునే తప్పు పట్టింది సుప్రీంకోర్టు, చంద్రబాబు నాయుడునే డిఫెన్స్లో పడేసింది సుప్రీంకోర్టు. ఇలా మరి సుప్రీంకోర్టు కూడా ట్రోల్ చేస్తారా? సుప్రీంకోర్టు కూడా అటాక్ చేస్తారా? సుప్రీంకోర్టు కూడా జగన్ ఇప్పుడు స్వతంత్ర విశ్లేషకుల్ని ఏదైనా అడిగితే జగన్ పేటీఎం బ్యాచ్ అని అంటారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా మీరు తప్పుపట్టే దమ్ముందా, ధైర్యం ఉందా ఎవరికైనా? సో న్యాయంగా మీరు సుప్రీంకోర్టు ఎందుకు అడుగుతుంది ప్రశ్నలు? సుప్రీంకోర్టుకే రాజకీయాలు లేవు కదా, సుప్రీంకోర్టుకు రాజకీయాలు ఉన్నాయని ఎవరం కూడా అనలేం కదా. అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు ఎవరినైనా అడుగుతాం, అది జగన్ అయినా అడుగుతాం, రేవంత్ రెడ్డిని అయినా అడుగుతాం. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డిని మూసి పైన 8 ప్రశ్నలు అడగలేదా? సో అది అడగటానికి కేసీఆర్ అని అడిగాం, ఎవరిని అడుగుతాం. అడగడమే అనేది మా ధర్మం, జర్నలిస్ట్గా ఉండాల్సిన బాధ్యత అడగడం. సో ఇన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు అడుగుతుంది కదా ప్రశ్నలు. మీరు గుర్తుండి ఇదే ప్రశ్నల్ని నేను ప్రతి వీడియోలో ఒక 2 వీడియోలు అయితే ముఖ్యంగా 5 ప్రశ్నలు ఒకటి అని 10 ప్రశ్నలను వీడియో పెట్టాను. అందులో ఇవే ప్రశ్నలు అడిగాను. నేను అడిగినప్పుడు నన్ను ట్రోల్ చేశారు. ఇవాళ ఇప్పుడు మరి సుప్రీంకోర్టు అడుగుతుంది కదా, ఏం చెప్తారు మరి? నేనంటే నా పైన మీరు ఏదైనా మాట్లాడచ్చు, సుప్రీంకోర్టు మరి ఎందుకు అడిగింది ఇదే ప్రశ్నలు? నేను అడిగిన దానికన్నా చాలా ఘాటుగా అడిగింది. ఇంకా నేను చాలా కొంత తగ్గించి అడిగాను. ఈ రాజకీయ గోల ఎందుకు, నన్నే బ్రాండింగ్ చేస్తారు అని. కానీ సుప్రీంకోర్టు అయితే అలాంటి ఏమీ లేదు కదా. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పైన రియాక్షన్ ఏంటి? నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు రియాక్షన్ లేదు, ఇంతవరకు రియాక్షన్ ఏమీ లేదు. సో నిజాలు మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నాక కూడా ఇంకా కల్తీ జరిగింది అని చెప్తే సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది. సో అందువల్ల చూద్దాం, సుప్రీంకోర్టు ఇంకా విచారణప్పుడు మళ్ళీ రేపు కూడా విచారణ ఉంది. సో ఇంకా తీర్పు రావాల్సింది. బట్ ఇప్పటికైతే ఇండికేషన్ చాలా క్లియర్గా ఈ ప్రాసెస్ పైన సీరియస్గా క్వశ్చన్ చేసింది. ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా నాకు తెలియదు, కానీ నేను డే 1 నుంచి ఏం చెప్తున్నాను, నేను ఒకటే చెప్పాను, అయ్యా ఇది కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది, దీనిపైన రాజకీయ రచ్చవద్దు, మొదలు సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఒక ల్యాబ్ కాకపోతే 2వ ల్యాబ్ పంపండి,
అని చెప్పాను. మీరు ఇవాళ సుప్రీంకోర్టు నిన్ను ఏమడిగింది అదే అడిగింది. మీరు ఒక ల్యాబ్ నుంచి మీకు రిపోర్ట్ వస్తే ప్రూడెన్స్ డిమాండ్స్ అంటే ఎవరైనా ఇంకో ల్యాబ్ పంపిస్తారు కదా అని అడిగింది. ఒకే ల్యాబ్ రిపోర్టు అది కూడా అనేక డిస్క్లైమర్లతో ఫాల్స్ పాజిటివ్ రావడానికి ఇంకో అవకాశం ఉంది అని చెప్తూ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మీరు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారే ఇంకొక రెండో ల్యాబ్కి ఎందుకు పంపలేదు అని అడిగారు. సెకండ్ ఒపీనియన్ నేను ఉదాహరణతో నా వీడియోలో చెప్పాను. అయ్యో డాక్టర్ దగ్గర వెళ్తే సర్జరీ చేయాలి బ్యాక్ పెయిన్కు అంటే వెంటనే మనం ఏం చేస్తాం, సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం, థర్డ్ ఒపీనియన్కి వెళ్తాం. మరి ఒక వ్యక్తి సర్జరీ కొరకే సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటే కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించినటువంటిది. నేను ఇదివరకు కూడా చెప్పాను, రాజకీయాలు చల్లారిపోతాయి, కొన్ని రోజుల తర్వాత రాజకీయాలు ఆగిపోతాయి, కానీ గాయపడిన ప్రజల విశ్వాసాలు శాశ్వతంగా ఉంటాయి. అందుకే తిరుపతి తిరుమల దేవస్థాన పవిత్రతను ప్రతిష్టను తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డు విశిష్టతను పైన అనుమానాలు వచ్చేలా తొందరపాటుతో మాట్లాడకూడదు. నిజంగానే కల్తీ జరిగితే ఖచ్చితంగా విచారణ జరిపించాలి, దోషుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలి. అందులో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం లేదు. అది ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. కానీ అది కాస్త ఆగండి, తొందరపడకండి. ఎందుకంటే ఇది ప్రజల విశ్వాసాలు. అనవసరంగా ఇతర మతస్థులకు దృష్టిలో కూడా హిందూ దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీస్తుంది కదా. మీరు ఇక్కడ లడ్డూలే కల్తీ అవుతుందట అంటే ఏంటది? అందులో ఆ కల్తీ భయంకరమైన కల్తీ, జంతు కొవ్వు అన్న అది అనకూడదు, ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. దాన్ని జనరల్గా ఎనిమల్ ఫ్యాట్ జంతుకు అంటున్నాను. ఇంకా అది ఏంటి అంటే ఇక అందరికీ తెలుసు, నేను చెప్పడం కూడా నాకు నోరాడదు, నేను అందుకే చెప్పలేకపోతున్నాను. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నదే పాయింట్. నేను ఇద్దరు కూడా చెప్పాను, రాజకీయాలకు అనేక అంశాలు ఉంటాయి, కానీ దేవుని రాజకీయాలకు లాగకండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అది దేవుడు, దైవ ప్రసాదము ఇలాంటివి కొన్ని వదిలేయండి. రాజకీయాలకు ఇతర అంశాలు చాలా ఉన్నాయి కదా. ఇంత మంచి తీర్పు వచ్చింది, బ్రహ్మాండమైన తీర్పు వచ్చింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చీదరించుకున్నారు, సో తిరస్కరించారు. మామూలు తిరస్కారం కాదు కదా, 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన జనరంజకంగా ఉంటే ఎందుకు తీర్పు వస్తుంది? ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఎందుకు తీర్పు వస్తారు? అది కదా. మీకు అంతటి అద్భుతమైన తీర్పు వచ్చిన తర్వాత విజయం సాధించాక పాలన పైన దృష్టి పెట్టడం ఉపయోగం తప్ప ఇలాంటి వివాదాలు, అది కూడా విచారణ పూర్తి కాకముందు, ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు, కల్తీ జరిగిందో లేదో గ్యారంటీగా ఎస్టాబ్లిష్ కాకముందు, కల్తీ జరిగిన నెయ్యి వాడారా లేదా తేలకముందు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలే వేయకముందు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే అది దైవం కొరకు అనుకుంటారా, రాజకీయం కొరకు అనుకుంటారా? సో అందుకే సుప్రీంకోర్టు అడిగింది, అయ్యా దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా పెట్టండి అని. సో అందువల్ల ఇవాళ ఏ పార్టీ డిఫెన్స్లో పడుతుంది, ఏ పార్టీ అఫెన్స్లోకి వస్తుందన్నది నాకు అనవసరం. అది ఏ పార్టీకి లాభము, ఏ పార్టీకి నష్టము, ఏ పార్టీ అయితేంది అన్నీ ఒకే తాను ముక్కలే నా దృష్టిలో. సమస్య అది కాదు. సమస్య ఏంటి? మీరు దేవుని ప్రసాదము తిరుపతి లడ్డు, దాని గొప్పతనం ఏంటి? కోట్లాది మంది ప్రజలకు ఆ లడ్డూతో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఏదో సాధారణంగా రెస్టారెంట్లలో కల్తీ అయినట్లు, తిరుమల కల్తీ అయినట్లు ఒక జనరల్గా మాట్లాడుకుంటూ పోతే అది ఏ రకంగా సంబంధించి దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి అసలు సనాతన ధర్మానికే ప్రమాదం ఏర్పడింది అని, ఇక లడ్డే కల్తీ అయిందో లేదో తెలియదు, సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడింది అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు ఇచ్చి ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆల్రెడీ తిరుపతిలో మహాశాంతి యాగం కూడా చేశారు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు కల్తీ జరగలేదు అని చెప్తే ఏంటన్నట్టు? దానికి మళ్ళీ తిరుపతిలో ఆల్రెడీ చేసేసారు కదా, ప్రాయచిత్త దీక్షలు చేశారు. ఇంత అవసరమా అని నా అభిప్రాయం. కాస్త ఆగనుంటాయి, కాస్త ఇంకో ల్యాబ్కు 2 ల్యాబ్లకు పంపనుంటాయి. ఒక సిట్ వేసారు కదా, ఎలాగో దానిపైన విచారణ రానియనుంటాయి. నిజంగా కల్తీ జరిగిందా, జరిగితే ఆ నెయ్యి వాడారా లేదా, ఆ కల్తీ ఎందుకు జరిగింది, ఎవరు దానికి కారణం, వాళ్ళ సంగతి తేల్చాల్సి ఉండే కదా. సో అవి ఏవీ తేల్చకుండా తొందరపడి వ్యాఖ్యానాలు చేసి ఇలా సుప్రీంకోర్టు ఈ స్థాయిలో కామెంట్ చేశాక మళ్ళీ ఇక మౌనం పాటిస్తే రాజకీయాల్లో ఏమనుకోవాలి?